తాజా అంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి పరీక్షల్లో కాపీ కొడుతూ ఇద్దరు పట్టుబడ్డారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి నాగార్జునను అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, ఏఐతో కాపీ ఏ విధంగా జరిగింది? ఆదివారం రోజు గచ్చిబౌలిలో ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ స్టాఫ్ కోసం ప్రత్యేకంగా నియామక పరీక్ష నిర్వహించారు. ఇందులో పలు రాష్ట్రాలకు చెందిన వాళ్ళందరూ కూడా పరీక్షకు హాజరయ్యారు. ఇందులో హర్యానాకు చెందినటువంటి అనిల్, సతీష్ ఇద్దరు కూడా అనుమానాస్పదంగా కనిపించడంతో వారిపై ప్రత్యేకంగా నిఘా పెట్టారు. వాళ్ళిద్దరూ కూడా షర్టు బట్టలకు అమర్చినటువంటి మైక్రో స్కానర్లతో ప్రశ్నాపత్రాన్ని స్కాన్ చేయడం, అంటే ఎదురుగా ప్రశ్నపత్రం ఉంటుంది, దాని బటన్ తోటి స్కాన్ అవుతుంది. తర్వాత వెంటనే చెవిలో ఒక బ్లూటూత్ పెట్టున్నారు. వీళ్ళు బాత్రూమ్ కు వెళ్లి దానికి సంబంధించినటువంటి ఆన్సర్లు విన్న తర్వాత మళ్ళీ వచ్చి ఎగ్జామ్ లో అటెండ్ అవ్వడం తరచూ ఇది ఒక 2-3 సార్లు జరగడంతో వారి ఇద్దరి మీద అనుమానం రావడంతో వారిని తనిఖీ చేయగా వాళ్ళని తనిఖీ చేస్తున్న సమయంలోనే ఈ బ్లూటూత్ బీప్ శబ్దం ఇన్సులేటర్ కి రావడం, అది వెంటనే అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు సమాచారం అందించారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా బ్లూటూత్ ఇతర పరికరాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ స్కానర్లు ఏదైతే బటన్ లో పెట్టి వీళ్ళు స్కాన్ చేశారో ఆ స్కానర్ పరికరాలు, దాంతో పాటుగా బ్లూటూత్ సంబంధించినటువంటి డివైజులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఏ కనెక్ట్ చేయడం, ఆన్సర్లన్నింటినీ కూడా బ్లూటూత్ లో విన్నట్టుగా పోలీసులు గుర్తించారు. వెంటనే వాళ్ళిద్దరిని కూడా అనిల్, సతీష్ ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. గచ్చిబౌలి పోలీసులు ప్రస్తుతం వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తున్నారు. ఏ విధంగా వీళ్ళు చేస్తున్నారనే దీని మీద వివరాలు వెల్లడించనున్నారు. సో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆదివారం జరిగినటువంటి ఈ నాన్ టీచింగ్ స్టాఫ్ కి సంబంధించినటువంటి నియామక పరీక్ష ఘటన కొంత కలకలం రేపిందని చెప్పొచ్చు. ఈ అధునాతన టెక్నాలజీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఈ పరీక్ష పత్రాలను స్కాన్ చేయడం, వాటిని బ్లూటూత్ ద్వారా ఆన్సర్లు వినడం, ఇదంతా కూడా పోలీసులు గమనించారు. వాళ్ళకి సంబంధించిన ఎక్కడి నుంచి ఈ మొబైల్ కి కనెక్ట్ చేసి ఉన్న తర్వాత దీన్ని స్కాన్ చేసిన తర్వాత మొబైల్ కి వెళ్ళడం, మొబైల్ నుంచి రిసీవ్ అయినటువంటి ఆడియోని చెవిలో విన్నట్టుగా వీళ్ళు గుర్తించారు. సో వీటన్నింటినీ కూడా స్వాధీనం చేస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి 2 స్కానర్ డివైజులు, వాటితో పాటుగా బ్లూటూత్ డివైజులు, ఇద్దరి దగ్గర ఉన్నటువంటి 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేస్తున్నారు. సో దీని మీద త్వరలో ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. ధన్యవాదాలు నాగార్జున.